ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 31వ కీర్తన 7వ వచనము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మన బాధలను చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. మనకు కలుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తున్నారు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. దావీదు అంటున్నారు చూడండి, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నేనున్న బాధలు, నాకున్న ఈ భయంకరమైన ఇబ్బందులు, అవమానములు, శ్రమలు దేవుడు చూస్తున్నాడా లేదా అని అనుకుంటారు. కానీ దేవునికి ప్రతీదీ తెలుసట. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అంటున్నాడు. అంటే ఈరోజు నీ పరిస్థితి, నీ స్థితిగతులు, నీ భారం అంతా కూడా దేవుడు చూస్తున్నారండి. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించేదను. దేనిని బట్టండి? ఆయన కృపను బట్టి. ఆయన కృప మనం ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మన బాధల్ని దేవుడు తీసివేస్తారు. ఆమేన్. ఎప్పుడైతే మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో మనం మనుష్యుల కంటే ముందుగా, మనుష్యులకి మన కొన్నిసార్లు చెప్పుకుంటాం, ప్రాణ స్నేహితులకి, రక్త సంబంధికులకి మన బాధ కాదనట్లేదు. కానీ మొట్టమొదటగా నువ్వు దేవుని తట్టు తిరిగి నీ బాధను, నీ వ్యధను, నీ ఇబ్బందిని నువ్వు దేవునికి తెలియచేసినప్పుడు ఆయన తన కృపను బట్టి మనల్ని సంతోషింపజేస్తారు. హల్లెలూయా. అందుకనే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మీరు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారో జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు, సదాకాలము నీతో ఉంటాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే అని తండ్రి సెలవిచ్చారు. కాబట్టి ఈ లోకములో మనము ఒంటరివారము కాదు. మనం యథార్థంగా జీవిస్తున్నప్పుడు, మనం నీతి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు మనుష్యులు మనకు దూరం అవ్వచ్చు, మనుష్యులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు నీ వెన్నంటే ఉంటారు. ప్రతి విషయంలో ఆయన నీకు తోడుగా ఉంటారు. అందుకనే ప్రతి విషయంలో కూడా ఇది ఇలా బ్రతికితే దేవునికి ఇష్టం కదా, ఇలా మాట్లాడితే దేవునికి ఇష్టం కదా అని దేవుణ్ణి సంతోషపరచడానికి నువ్వు ప్రయత్నించే. నువ్వు ఎప్పుడైతే దేవుని సంతోషపరచడానికి, ఆయనను ఘనపరచడానికి నీ జీవితాన్ని మలుచుకుంటావో ఆయన తన కృపను బట్టి నీకు సంతోషాన్ని, నీకు విడుదలను, నీకు ఆనందాన్ని ఆయన దయచేస్తారు. హల్లెలూయా. అందును బట్టే మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ప్రతిరోజు కూడా అడుగులు వేయాలి. ఈ లోక సంబంధమైన మనుషులు జీవితాంతం మనకు తోడుగా ఉంటారండి. ఏ బంధము కూడా శాశ్వతం కాదు. కానీ దేవుడు మనల్ని సృష్టించినవాడు, మనతో ఉండేవాడు. రేపు మనం మరణించిన తర్వాత కూడా సదాకాలం ఆయనతో మనం ఉంటామండి. అందుకనే ప్రభు మార్గాన్ని మాత్రమే మనం పాటిద్దాం. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ బాధను ఆయన దృష్టించాడు, నీ ప్రాణబాధలు ఆయనకు తెలుసు. ఆయన తన కృపను బట్టి నిన్ను గొప్పగా దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.